సార్ మీ మీద పెట్టిన కేసుని ఒక 4 చోట్ల 4 ఎఫ్ఐఆర్లు అయ్యాయి ఇప్పటి వరకు 4 ప్లేసెస్లో అయ్యాయి. మీ మీద పెట్టిన కేసుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్లో, కానీ నాకు అర్థమైనంత మేరకు ఇప్పుడేంటి మెయిన్ కేసు ఏంటి, నేను ఎప్పుడో సంవత్సరం క్రితం నేను పెట్టానని చెప్తున్న ఒక ట్వీట్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరి మీద అయితే నేను పెట్టానని చెప్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి కాకుండా ఎవరో సంబంధం లేని ఒక థర్డ్ పర్సన్కి మనోభావాలు దెబ్బతిన్నాయి. అదొకటి. రెండోది ఏంటి, 4-5 డిఫరెంట్ చోట్ల 2-3 రోజుల తేడాలో పెట్టారు. వాళ్ళందరికీ కూడా 1 year తర్వాత గుర్తొచ్చింది. సో అంటే అది ఎవరో చేస్తున్నారు, ఫలానా వ్యక్తి ఫలానా గ్రూప్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని ఐ డోంట్ వాంట్ టు జంప్ ద గన్. బట్ 100 రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నది మాత్రం నాకు రీసెంట్. ఆర్జీవీ మీద కుట్ర చేయాల్సి వస్తే, ఆర్జీవీ మీద కేసులు పెట్టాల్సి వస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పెట్టేవాళ్ళు, కానీ ఇంత టైం తీసుకున్న తర్వాత కేసులు పెట్టారని వాళ్ళకి తెలియాలి కదా. ఐ అబ్సల్యూట్లీ హావ్ నో ఐడియా. అంటే కేవలం మీరు పెట్టిన ట్వీట్స్ ప్రకారంగానే ఆ ట్వీట్ ద్వారానే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయనేది కేసు. ఇది కేవలం ట్వీట్ పరంగా అనుకున్నారు, లేకపోతే మీరు లక్ష్మీ ఎన్టీఆర్ కావచ్చు, వ్యూహం కావచ్చు, కమరాజ్యంలో కడపరెడ్లు కావచ్చు, ఇట్లాంటి సినిమాల ద్వారా మీరు వాళ్ళని ఇరిటేట్ చేశారనే ఒక విమర్శ ఉంది. పొలిటికల్గా కూడా మీరు చాలా కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, సిబిఎన్ మీద కావచ్చు. ఇప్పుడు ఒక డెమోక్రటిక్ ఆస్పెక్ట్లో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు గివ్ ఎన్ ఒపీనియన్. అది ఎవరు ఇస్తున్నారు? అందరూ ఇస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఇస్తారు, వైసీపీ వాళ్ళు ఇస్తారు, ఫలానా పార్టీ ఇలానా పార్టీ, సుబ్బారావు, అప్పారావు, డబ్బారావు అందరూ ఇస్తారు. మనం పొద్దున్న లేచి చేసేది ఒపీనియన్లు ఇవ్వడం, అందుకని ఏం చేయం. ఫస్ట్